అయిందా మనలో కనిపిస్తుంది అసలు పట్టుకోవి కనిపించలేదు మేడం ఎలా ఉంది మేడం ఈరోజు ఆడియన్స్ కలిసి మూవీ చేశారు కదా వెరీ హ్యాపీ యాక్చువల్లీ ప్రీవియస్కి కూడా మేము వెళ్ళడం జరిగింది నిన్న బట్ దానికన్నా ఈరోజు రిలీజ్ డేట్ రోజు ఆడియన్స్ తోటి ఎక్స్పీరియన్స్ వెరీ హ్యాపీ సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీ వన్ ఇస్ కమింగ్. సక్సెస్ సెలబ్రేషన్ పిఠాపురంలో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతానికి సక్సెస్ సెలబ్రేషన్ మా ఆఫీస్లో ప్లాన్ చేస్తాం, దాని తర్వాత ఎక్కడ ప్లాన్ చేస్తానో చెప్తాను. సో ఫస్ట్ టైం ప్రొడక్షన్లో దిగి ఒక సక్సెస్ఫుల్ హిట్ సాధించారు, సో ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ అండి, ఆల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గారు అండ్ మై టీమ్. నేను ఎప్పుడూ ఒక ఫీచర్ ఫిల్మ్ తీస్తానని అనుకోలేదు, అంటే ఆబ్వియస్గా అంటే తీయాలి అని ఆశ ఉండేది కానీ ఎప్పుడు ఇంత త్వరగా తీస్తాను అనుకోలేదు. బట్ తీయడం జరిగింది. ఇంత మంచి సినిమా ప్రేక్షకుల ఆదరణ అంతా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అంటే మౌత్ టాక్ ఎలా ఉందండి? సో పొద్దున్న నుంచి కూడా మనకి 2.5 3.5 రేటింగ్స్తో బయటకు మీరు ఎక్కడ 2.5 చూసారు నాకు తెలియదు కానీ నేనైతే చూడలేదు. ఐ ఓన్లీ సా 3 and 3.5 విచ్ మేక్స్ మీ సో హ్యాపీ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమాలో కూడా నాకు జెన్యున్గా చాలా నచ్చిన సినిమా కమిటీ కుర్రోళ్ళు. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఆల్ ఎమోషన్స్ పుట్ టుగెదర్. సో టు గెట్ ద కైండ్ ఆఫ్ అప్లాస్ దట్ ఇట్స్ గెట్టింగ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను అనుకున్నది కరెక్ట్ అయింది. ఏంటంటే ఒక మంచి సినిమా వస్తే ఆడియన్స్ నిజంగా ఆదరిస్తారు అన్నది అయితే కరెక్ట్గా కుదిరింది. సో పిఠాపురంలో ఎలా ఉండబోతుంది సినిమా? నిన్నే పిఠాపురంలో ప్రీమియర్స్ అయ్యాయి, బట్ ఈ రోజు నుంచి కూడా మా వాళ్ళందరూ పిఠాపురంలో వెళ్తా అంటున్నారు, అక్కడ ఊర్లో జనాలందరూ. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్. ఎంజాయ్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సార్. అంటే కొన్ని సీన్స్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉన్నాయి. ఆయన రాసిన మన ప్రచారం సమయంలో హీరో మాట్లాడిన డైలాగులు. సో కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు డైరెక్టర్ గారు. నేను రాయలేదు, నాకు తెలియదు. వచ్చిన కొన్ని మాటలకి సో మీరు తీసుకున్నారు ఏమైనా ఇన్స్పిరేషన్గా కళ్యాణ్ గారిని? మీకు ఏమనిపించిందండి మామూలుగా? కళ్యాణ్ గారి గుర్తొచ్చారు సీరియస్లీ. ఆఫ్ కోర్స్ తీసుకున్నట్టే కదా, ఇంకా డెఫినెట్లీ ఆ ఇన్స్పిరేషన్ ఉందండి. 2019 టైంలో నేను రాసుకున్నప్పుడు కాదు కాబట్టి అప్పుడు జరిగిన పరిస్థితుల్ని ఆదర్శంగా తీసుకున్నాను. అంటే ఓటమి అనేది పెద్ద విషయమే కాదు అనుకున్న వెర్షన్లో వెళ్ళాను నేను. ఓడిపోతేనే కదా సక్సెస్ రుచిని బాగా ఆస్వాదించవచ్చు. ఆ ఓటమి ఇప్పుడు జరిగిన సక్సెస్ ఎలా ఆస్వాదించారో మేము కూడా సినిమాలో దాన్ని చూసాం అనమాట. ఈరోజే వచ్చాము, మీ అందరూ కూడా చూసి థియేటర్స్కి వచ్చి కమిటీ కుర్రలందరినీ బ్లెస్ చేయండి. మా వాళ్ళందరూ ఇరక్కొట్టేసారు. డిప్యూటీ సీఎం గారి సినిమా చూపించే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? ఆయన ప్రజా శ్రేయస్సు కొరకు ఆయన తిరుగుతున్నారు, ఆయన అక్కడే ఉండే చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. బికాస్ దిస్ ఇస్ ఎ మూవీ దట్ ఇట్ హ్యాస్ నో అడల్ట్ కాంటెంట్, లేకపోతే అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూసే కైండ్ ఆఫ్ మంచి మూవీ కాబట్టి డెఫినెట్గా ఆయన ఫ్రీ అయినప్పుడైతే నేనైతే చూపిస్తాను. చిరంజీవి గారు ఏమన్నారు మరి మూవీ చూసి? చూసారు కదా, ట్వీట్ పెట్టారు కదా. నాకేం చెప్పారో మీ అందరికీ కూడా అదే చెప్పారు బయట రూపంలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో మీ కమిటీ కుర్రాలు చెప్పండి, ఎలా ఉంది సినిమా? సో ఆడియన్స్ చూడటం ఎలా ఉంది? ఫస్ట్ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ సినిమా అందరికీ కొంచెం గోల్లో కేకల మధ్య చూసామండి, ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంది. మిమ్మల్ని మీరు 70mm స్క్రీన్ మీద చూసుకోవడం ఎలా అనిపించింది? మమ్మల్ని మేము చూసుకునే దానికన్నా మాలో వేరే క్యారెక్టర్స్ని ప్రేక్షకులు చూడడం ఇంకా హ్యాపీగా ఉందండి. ఏదో షార్ట్ ఫిల్మ్స్ చేసి కొంతమందికి నేను సుపరిచితమే, కాకపోతే ఇందులో పెద్దోడుగా నన్ను చూస్తున్నారు. అందులో పెద్దోడు అనే క్యారెక్టర్ చూస్తాను, అది ఇంకా హ్యాపీగా ఉంది. మీకు స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా రియాక్టారన్నా? స్టోరీ చెప్పినప్పుడు ఎంచుకునే స్థాయిలో అప్పుడు నేను లేను సార్. అది చాలా కొత్తలో ఉన్నాం మేము. మమ్మల్ని పిక్ చేసుకోవడమే గ్రేట్ థింగ్. ఎంచుకునే స్థాయిలో లేము, ఎవరికైనా చెప్పినా ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నాం. బట్ కథ మాత్రం చెప్పినప్పుడు మాకు గూస్ బంప్స్ వచ్చాయి. బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో ఈరోజు ఆడియన్స్ మధ్య మూవీ చూసారుగా? చాలా బాగా అనిపిస్తుంది అండి. రెస్పాన్స్ ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేసింది మన సినిమా ఆడియన్స్లో చూడడం చాలా అమేజింగ్ ఫీలింగ్. నేను ఎప్పుడు ఇలా థియేటర్స్కి వచ్చి అందరితో కలిసి చూస్తామని. నా పెయిడ్ ప్రీమియర్స్ కూడా యాక్చువల్లీ చాలా జెన్యున్గా అందరి దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కావాలని చెప్పినట్టు అందరికీ నచ్చుతుంది జెన్యున్గా కూడా. సో ఈరోజు కూడా అదే అయింది. వీఆర్ రియల్లీ హ్యాపీ టీం మొత్తం కూడా. స్పీచ్లు ఏమైనా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏమైనా చూసి నేర్చుకున్నారు? నేర్చుకోవడం కాదండి, బట్ మీరు చెప్తున్నాము డెఫినెట్గా నేను ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకున్నానండి క్యారెక్టరైజేషన్కి. అయితే నేను చూడడానికి ఆయన స్పీచ్లు చూసేవాడిని, ఇలా ఆయన ఎలా చెప్తారు ఏంటి అని. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ ఆయనకి దగ్గరలో అనిపించింది నాకు కూడా. మీ స్టోరీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? కథ అండి, ఫ్రెండ్స్ మధ్యన జరిగిన కథ. నేను విన్నప్పుడు పర్సనల్ లెవెల్లో చాలా బాగా కనెక్ట్ అయ్యా. ఇంకా అలా విన్నాక ఈ కథని అసలు డెఫినెట్గా మిస్ అవ్వకూడదని అనుకున్న ఒక యాక్టర్గా ఇంకా అలా చేయడం జరిగిందండి. సో ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని నమ్మి ఇంత మూవీ చేశారు కదా, సో ఆయనకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రొడ్యూసర్ గారు కండి డెఫినెట్లీ అండ్ ఫస్ట్ వెరీ గ్రేట్ఫుల్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు. ఏ యాక్టర్ కన్నా సినిమా చేయాలంటుంది నాకు ఫస్ట్ మూవీ ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్లో వచ్చి పడ్డం. నిహారిక గారు మా వెనకాల ఉండడం మా అందరికీ కూడా చాలా మంచి ధైర్యం అండి. మా అందరికీ ఒక స్ట్రాంగ్ బేస్ అనేది క్రియేట్ చేశారు. సో వీఆర్ ఆల్ రియలీ గ్రేట్ఫుల్ నిహారిక గారు నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు. ఆయనకి ఫనీ గారికి కూడా, నిహారిక గారికి ఫనీ గారికి. థ్యాంక్ యూ.
ఆడియన్స్ మూవీ చూడడం చాలా బాగుందండి. కమిటీ కుర్రాళ్ళు ఈ సినిమాలో నేనంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకా డీటెయిల్స్ అవి చూశాను. 11 మంది హీరోలు అది ఇది చెప్పారు. దీని సినిమాకి డైరెక్టర్ హీరో అండి. మా పూరి సార్ చెప్తారు కదా, ఆడు మగాడు రా బుజ్జి. ఎస్, డైరెక్టర్ ఈజ్ ఆడు మగాడు అంతే. ఆ తర్వాత ఈ చేసిన సినిమాని ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేసిన మన ప్రొడ్యూసర్ కొణిదల అమ్మాయి, తను నిహారిక గారు, ఎక్సలెంట్ అనమాట. దీన్ని ఆడియన్స్ దాకా రీచ్ చేసే ఇది సినిమా. డైరెక్టర్ అన్ని తాలూకా ఎమోషన్స్, ఎస్పెషల్లీ మేము 90 కిడ్స్, మాకు ఓల్డెన్ డేస్, మాకు మెమరీస్ గుర్తుకొచ్చాయి. అండ్ ఇవాళ పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ తాలూకా ఇదిని నిజాయితీగా ఎలా ఉండాలి అనేది చాలా అంటే మిక్స్డ్ మసాలా ఇచ్చేశారు. అండ్ హార్ట్ టచింగ్ సినిమా అండి. డైరెక్టర్ హీరో, సినిమా హీరో, అంతే. దట్స్ ఆల్. ప్రసాద్ గారు ఫస్ట్ టైం 7 టైంలో యాక్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది? ఆయన మీ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏడిపించేశారండి. ఎందుకంటే అంటే నా కెరియర్లో నాకు మంచి మంచి హిట్లు, నన్ను హీరోగా కూడా చేసిన ఆయన ప్రసాద్ గారు. ఆయన అంటే ఐ నో హిమ్, బట్ థియేటర్లో పెద్ద స్క్రీన్లో ఆయన ఏడిపించాడు అంతే. కళ్ళని నీళ్ళు వచ్చాయి కొన్ని సీన్స్లో, ఎమోషన్స్లో. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్గా సార్ చిన్నప్పుడు చాలా గుర్తొచ్చిన గేమ్స్ అన్నీ కూడా అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది సార్. స్కూల్లో వాతావరణం గురించి బాగుంది. మీకు ఏం బాగా నచ్చింది? ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్? సెకండ్ హాఫ్ బాగుంది. పాటలు ఎట్లున్నాయి? 2 పాటలు బాగుంది. ఫైట్లు ఏం లేవు. సో మీ సినిమా మీరు చూసుకోవడం ఎలా అనిపించింది మ్యూజిక్ పరంగా? చాలా హ్యాపీగా ఉంది. మేమందరం పడ్డ కష్టానికి ఈరోజు ఒక రిజల్ట్ ఇంత పాజిటివ్గా రావడం చాలా నాకే కాదు, మాతో పాటు పనిచేసిన ప్రతి యాక్టర్, ప్రతి టెక్నీషియన్, మేమందరం చాలా కష్టపడ్డాం. అండ్ మా కష్టాన్ని ఇంత గ్రేట్గా రిలీజ్ చేయించి మమ్మల్ని అందరం ఎంకరేజ్ చేసిన పింక్ ఎలిఫెంట్ అండ్ నిహారిక గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు వంశీ. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ. ఈ ఫిలింని ఇంత బాగా మా అందరితో పని చేయించి ఇంత బాగా చేయించినందుకు థ్యాంక్ యూ వంశీ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ నిహారిక గారు. అండ్ ఆడియన్స్ ప్లీజ్ డూ వాచ్. చాలా బ్యూటిఫుల్ ఫిలిం. ఆల్రెడీ రివ్యూస్ అన్నీ ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ వస్తున్నాయి, బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. సో గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరితో చూసి ఎంజాయ్ చేయండి. నాకు మెసేజ్ చేయండి ఎలా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. Felt really nice to watch myself on the big screen after a very long time. చాలా బాగుంది ఫిల్మ్. అందరూ థియేటర్స్కి వెళ్ళండి, చూడండి ఈ సినిమా. చాలా బాగుంది. 90s kids will love the film. It has a beautiful touch of nostalgia and I'm very grateful for the opportunity. చాలా బాగుందండి. రెస్పాన్స్ ఈజ్ వెరీ పాజిటివ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. ప్లీజ్ అందరు రండి, చూడండి అండ్ విజిట్ యువర్ చైల్డ్హుడ్. థ్యాంక్ యూ సో మచ్. నిహారిక గారు, ఇట్ ఈస్ అ వెరీ గట్సీ మూవ్ అండి. 11 మంది కొత్త వాళ్ళతో, 5 అమ్మాయిలు కొత్త వాళ్ళతో ఒక మూవీ చేయడం అనేది చిన్న మ్యాటర్ కాదు. సో ఇట్ ఈస్ అ వెరీ ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఏదో ఒక మేడంలా అనిపించదు. షీ ఈజ్ వెరీ నైస్. So I hope Niharika garu will get a big success with this film. చాలా బాగుందన్నా. అన్న ఒక్కొక్కళ్ళు చేశారన్న లోపల. అయ్యి బాబోయ్, ఎలా అసలు వాళ్ళు కొత్త వాళ్ళు అన్న. అయ్యి బాబోయ్ అంటే ఎవడన్నా డైరెక్టర్, ఏం తింటాడు, ఏం తాగుతాడు అన్న రోజు ఆ డైరెక్టర్. అయ్యి బాబు మ్యూజిక్ ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్. బాబోయ్ బీజిఎం అదరగొట్టారన్న కుర్రోళ్ళు, కమిటీ కుర్రోళ్ళు సూపర్ హిట్. ఎందుకు లేవన్నా, మూమెంట్ తర్వాత మూమెంట్ వెళ్ళేస్తూనే ఉంటాం. నా దానికి నేను వేస్తే బాగుంది. సక్సెస్ ఎఫెక్ట్. ఎవడన్నా పిలిచాడు అట్లా, వాడు ఎవడో కొట్టాడు, వాడు బాగా చేశాడు వాడు కూడా. ఎవరి గురించి వాళ్ళు చెప్పుకున్నారు, నేను చెప్తాను. మా కుర్రోళ్ళందరూ ఎరగదీశారు. మీరు అందరూ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. అందరూ బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉన్నారు. మా వాళ్ళు కుర్రోళ్ళు 11 మంది ఎరగదీస్తారు. హ్యాండ్సమ్ అబ్బాయిలు, బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉన్నారు. కంపల్సరీ సినిమాకి వచ్చి థియేటర్కి వచ్చి మా కుర్రోళ్ళందరినీ ఆశీర్వదించండి. నిహారిక గారు చాలా పెద్ద సపోర్ట్ చేసి సినిమాని చేశారు. కొత్త సినిమాలు బతకాలి అంటే మీరు ఇలాంటి సినిమాని చూసి బాగా బ్లెస్ చేయాలి. ప్లీజ్ డూ. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, nenu mi Shashank. Please subscribe to India Glitz Telugu. Hello guys, nenu mi Annie. Please do subscribe to India Glitz Telugu.